తెలంగాణ పాలిసెట్ 2025కి సంబంధించి మనకు సీట్ అలాట్‌మెంట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడతా నేను. సో దట్ ఈ వీడియోని ఎండ్ దాకా చూసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి వాళ్ళకి కూడా హెల్ప్ అయితది. సో మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసుకున్నాం. మనకి సీట్ అలాట్‌మెంట్స్ ఎప్పుడైతాయి అని చెప్పి. సో ఇక్కడ మనం చూసుకుంటే బిఫోర్ 4థ్ జులై 2025 అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో మనకి ఈరోజు ఆర్ రేపు రిలీజ్ కావడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ మోస్ట్‌లీ 4థ్ జులై 2025 రోజు రిలీజ్ కావడానికి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పక్కాగా చెప్తున్నా. సో 4థ్ జులై రోజు పక్కాగా రిలీజ్ కావడానికి హై ఛాన్స్ అయితే ఉంటాయన్నట్టు. సో అంటే పక్కాగా రేపే రిలీజ్ అయితాయా అంటే చెప్పలేం. కొన్నిసార్లు ఈరోజు కూడా రిలీజ్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటాయన్నట్టు. సో 4థ్ మనకిచ్చిర్రు కాబట్టి 4థ్ అయితే దాటదు. ఓకేనా. 5థ్, 6థ్ అట్లా కాదు. పక్కాగా 4థ్ రోజైతే రిలీజ్ అయితది. అండ్ అంతకంటే ముందు కూడా రిలీజ్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇదంతా కూడా కంప్యూటర్ బేస్డ్ అయితదన్నట్టు. సో జస్ట్ ఒక క్లిక్ తోటే మనకి అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోతాయి కాబట్టి, మనం ఎట్లాంటివి కూడా చెప్పలేమన్నట్టు. ఎట్లాంటి ఎస్టిమేషన్స్ కూడా ఎయలేము. ఓకేనా. సో అది. అండ్ ఒకవేళ అలాట్‌మెంట్స్ అయితే మాత్రం నేను ఫర్దర్‌గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా. యూ డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ ఒకసారి అలాట్‌మెంట్స్ అయినాయంటే మనకు ఒక మెసేజ్ అయితే వస్తదన్నట్టు. ఓకేనా. సో ఇట్లా ఒక మెసేజ్ అయితే వస్తది మనకు అలాట్‌మెంట్స్ అయితే. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ అలాట్‌మెంట్స్ లోపల మనకి బ్రాంచ్ ఓకేనా. నీకు బ్రాంచ్ అయితే ఉంటది. అండ్ కాలేజ్ కోడ్ అయితే ఉంటది. కాలేజ్ కోడ్ ఒకటుంటది. అండ్ బ్రాంచ్ అయితే ఉంటాయన్నట్టు. అట్లా మనకి 2 డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేసి 2025 సో పాలిసెట్ లోపల నీకు సీట్ అలాట్‌మెంట్ అయింది. ఈ కాలేజ్‌లో అని చెప్పి కాలేజ్ కోడ్ అండ్ ఈ బ్రాంచ్‌లో అని చెప్పి బ్రాంచ్ కోడ్ ఉంటది. అండ్ డౌన్‌లోడ్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఫ్రమ్ అని చెప్పి మనకు అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ ఇస్తాడు. ఓకేనా. అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకో అని చెప్పి. సో అఫీషియల్ వెబ్‌సైట్ తోటి మనం వెళ్ళొచ్చు అన్నట్టు. అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి మనమైతే లాగిన్ కావాలి. ఓకేనా. సో లాగిన్ అయ్యి అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఈ మెసేజ్ రాలే అనుకో. ఓకేనా. అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయని చెప్పి మన ఛానెల్‌లో నేను పోస్ట్ చేస్తా. పోస్ట్ చేసిన నువ్వేం చేస్తావు కదా అంటే, మనం ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి పోవాలి. ఓకేనా. నేను ఎప్పుడైతే సీట్ అలాట్‌మెంట్స్ అయితాయో, అలాట్‌మెంట్స్ అయిపోతాడో సీట్ అలాట్‌మెంట్స్ అయినాయి అని చెప్పి నేను ఒక వీడియో చేస్తా. మీరు ఈ వెబ్‌సైట్‌కొచ్చి ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి సో ఈ వెబ్‌సైట్ ఇప్పుడు అప్‌డేటెడ్‌లో లేదు. సో ఒకసారి అలాట్‌మెంట్స్ అవ్వకపోతే మనకి సో క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఒక కొత్తగా ఇక్కడైతే కనబడతదన్నట్టు. నువ్వు ఫోన్‌లో ఓపెన్ చేస్తే 3 డాట్స్ ఉంటాయి. దాని మీద నువ్వు ప్రెస్ చేస్తే సో 3 లైన్స్ ఉంటాయన్నమాట. దాని మీద నువ్వు ప్రెస్ చేస్తే క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఉంటది. సో క్యాండిడేట్ లాగిన్ మీద ప్రెస్ చేసి లాగిన్ కావాలి. ఓకేనా. లాగిన్ అవుట్ తోటి నీకేంది కదా అంటే సీట్ అలాట్‌మెంట్స్ అని చెప్పి చూపెడతదన్నమాట. ఒక లిస్ట్ అనేది చూపెడతది. సో వెబ్ ఆప్షన్స్ అని చెప్పి లైక్ అట్లా ఒక లిస్ట్ అనేది చూపెడతది. అందులోపల నీకేం చూపెడతది కదా అంటే మనకి అలాట్‌మెంట్ లెటర్ అని చెప్పి చూపెడతది. ఆ అలాట్‌మెంట్ లెటర్ మీద క్లిక్ చేసుడుతోటి నీకు అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే చూపెడతదన్నట్టు. ఓకేనా. సో అట్లా నీకు సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి తెలుసుకోవచ్చు. ఓకేనా. సో ఒకసారి సీట్ అలాట్‌మెంట్ అయిపోయిన తర్వాత మనకి 3 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఇచ్చిర్రు. అంటే రేపు సీట్ అలాట్‌మెంట్ అయితే ఒకవేళ రేపు ఈవినింగ్ వరకు సీట్ అలాట్‌మెంట్ అయిపోయిందనుకో, మనకి ఒక 3 డేస్ ఆఫ్ టైమ్ కాదు ఒక 2 డేస్ ఆఫ్ టైమే ఉంటది. సో ఈ 2 డేస్ ఆఫ్ టైమ్‌లో మనం ఏం చేయాలి కదా అంటే ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. మనం అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నాం. మనకి ఎక్కడ కాలేజ్‌లో సీట్ వచ్చిందనేది తెలుస్తది. తర్వాత మనం ఏం చేయాలి కదా అంటే ఫీ అనేది పే చేయాలి మనం ఆన్‌లైన్‌లా. పేమెంట్ ఆఫ్ ఫీ. ఫీ అనేది పే చేయాలి. పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి వెబ్‌సైట్ లోపల. దానికి మనకి ఎప్పటికెళ్ళి ఎప్పటిదాకా టైం ఉందంటే సీట్ అలాట్‌మెంట్స్ అయిన రోజు అండ్ దాని తెల్లారి రోజు అండ్ దాని తెల్లారి రోజు అయితే మనకు టైం ఉంది. అంటే సో మనకి 5థ్, 6థ్ మాత్రమే టైం ఉంది అని చెప్పి మనం అనుకోవాలి. ఓకేనా. 4థ్, 5థ్, 6థ్. సో ఈ అలాట్‌మెంట్స్ చేసేటప్పుడు మీరేంది గదా అంటే సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకొని అందులోపల ఫీ స్ట్రక్చర్ అయితే చూసుకోవాలి. ఓకేనా. సో మనం ఫస్ట్ నీకు సీట్ వచ్చుడుతోటే మనం కొంత ఫీ అయితే పే చేసి నీ సీట్‌ని సెక్యూర్ చేసుకోవాల్సి ఉంటది. దాన్ని మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అంటాం. సో మనం సీట్‌ని సెక్యూర్ చేసుకోవాల్సి ఉంటది. దాన్ని మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అంటాం. సో ఎట్లా సెక్యూర్ చేసుకోవాలంటే మనకు కొంచెం అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటదన్నట్టు. సో ఒక్కొక్క కాలేజ్ లోపల ఒక్కొక్కలాగా ఉంటది. సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం మనం అయితే కొంచెం అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటది. కాబట్టి సో అరౌండ్ ఒక 30,000 అయితే మీ అకౌంట్‌లో పెట్టుకోరి ఫస్ట్. ఓకేనా. ఇనీషియల్‌గా ఒక 30,000 అయితే మీ పేరెంట్స్ అకౌంట్‌లోనో, మీ అకౌంట్‌లోనో పెట్టుకుంటే సో మీరేం చేయొచ్చు కదా అంటే అలాట్‌మెంట్స్ అయిపోయిన తర్వాత ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ చేసి ఆఫ్టర్ థట్ మీరైతే కాలేజ్ లోపల జాయిన్ కావచ్చన్నట్టు. సో ఫీ పేమెంట్ చేసేస్తే సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోతది ఆన్‌లైన్ లోపల. కాబట్టి అప్పటిదప్పుడు 30,000 అరేంజ్ చేసుకోవడం అయితే కష్టమైతది కాబట్టి సో ముందే మీరు 30,000 అనేది మీ అకౌంట్‌లో ఉండేలాగా ప్లాన్ అయితే చేసుకోరి. సో దట్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఈజీగా అయిపోతది. చాలా అంటే చాలా ఈజీగా ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అయితే అయిపోతది.
ఓకేనా. సో, ఇట్స్ మై హానెస్ట్ రిక్వెస్ట్ ఫర్ ఎవ్రీవన్. సో, ఒక్కొక్క కాలేజ్‌లో ఒక్కొక్కలా ఉంటది కాబట్టి, సో, పక్కాగా మీ కాలేజ్‌లో ఎంతుంటది అనేది తెలవదు కాబట్టి, అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీకైతే తెలుస్తదన్నట్టు. సో, మీరేందంటే మీ మీ బ్యాంక్ అకౌంట్ కావచ్చు, మీ క్రెడిట్ కార్డ్ కావచ్చు, మీ డెబిట్ కార్డ్ కావచ్చు, అందులోపల లిమిట్ ఎంతుంది అనేది కూడా చెక్ చేసుకొని పెట్టుకోరి. సో, ఆఫ్టర్ దట్ మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు హెల్ప్ అయితది. ఓకేనా. సో, ఫర్దర్‌గా సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి, ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి అని చెప్పి మనం మాట్లాడుకుందాం. అండ్ దిస్ ఈజ్ అబౌట్ అవర్ టాపిక్. మనమైతే సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోతాయి రేపు. ఓకేనా. సో, రేపు అనుకుందాం. ఒకవేళ ఈరోజు రిలీజ్ అయితే నేనైతే వీడియో చేస్తా. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. అండ్ తర్వాత ఇట్లాంటి వీడియోస్ మనం చాలా చేసుకుంటాం. చాలా చేసుకుందాం కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.